అందరికీ నమస్కారం. నా పేరు సందీప్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీ సంచారి. ఈ ఛానల్ గురించి సింపుల్గా చెప్పాలంటే, లెట్స్ సే మీరు ఒక మూవీ చూస్తున్నారు. ఆ మూవీలో మీకు ఇష్టమైన డైరెక్టర్, హీరో, హీరోయిన్ ఎవ్వరూ లేకపోయినా సరే ఆ మూవీని చూస్తూ 2 hours ఆర్ 2.5 hours స్పెండ్ చేస్తారు. అలా ఆ 2 hours ఆ మూవీ మీద స్పెండ్ చేశారు అంటే ద ఓన్లీ రీజన్ ఆ మూవీలో ఉండే కంటెంట్ అండ్ థ్రిల్లింగ్ స్టోరీ. అలాంటి కంటెంట్ ఉన్న మూవీస్ని ఎక్కడ ఉన్నా వెతికి మీ ముందర పెట్టడమే ఈ సినీ సంచారి బాధ్యత. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది టాప్ 5 థ్రిల్లర్ మూవీస్. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 5లో ఉన్న మూవీ పేరు ఎవరు, 2019లో రిలీజ్ అయింది. దీంట్లో మనకి లీడ్ యాక్టర్స్ వచ్చేసేసి అడివి శేష్ అండ్ రెజీనా కెసెండ్రా. రెజీనా అంటే ఎవరు అనుకునే వాళ్ళు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో ఉండే హీరోయిన్. అండ్ ఐ వుడ్ రియల్లీ అప్రిషియేట్ హర్ యాక్టింగ్ లెవెల్స్ ఇన్ దిస్ మూవీ. జస్ట్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనమాట. మీకు మూవీ గురించి ఏం స్పాయిలర్స్ ఇవ్వకుండా లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ద స్టోరీ ప్లాట్. బిఫోర్ దట్ ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది అండ్ హిందీలో కావాలితే యూట్యూబ్లో ఫ్రీగా చూడొచ్చు. IMDb రేటింగ్ వచ్చేసేసి 8.1 out of 10 విత్ 9.4K votes. కట్ చేసి మూవీ స్టోరీలోకి వచ్చేస్తే, ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ ఆన్ ఎ రేప్ ఎలిగేషన్. మూవీ ఉండేది 2 hours బట్ ఫుల్ ఆన్ ఎంగేజింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ విత్ ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ టెల్లింగ్. డిస్క్లైమర్ ఫర్ ద మూవీ, ఈ మూవీలో ఒక కిస్సింగ్ అండ్ ఇంటిమేట్ సీన్ ఉంటుంది. సో బీ కాషియస్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు వాచ్ దిస్ మూవీ విత్ ఫ్యామిలీ. పోలీస్ మర్డర్ అంటున్నారు, మీరు రేప్ అంటున్నారు. రెండు నిజాలు కాకపోతే సేమ్ అదే KCPD యాక్షన్ మూవీస్ చూసి బోరి కొట్టి ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటే ఈ నెంబర్ 4లో ఉన్న మూవీ మీకోసమే. మూవీ పేరు పార్కింగ్, రిలీజ్డ్ ఇన్ 2023. మూవీ స్టోరీలోకి వచ్చేస్తే చాలా సింపుల్. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఫ్యామిలీ అండ్ వాళ్ళ ఇంట్లోకి రెంట్కి వచ్చిన ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్. ఈ మూవీ ఒక కార్ పార్కింగ్ ఇష్యూతో స్టార్ట్ అవుతుంది అండ్ ఈగోకి వస్తే మనిషి ఏ ఎక్స్టెంట్ వరకు అయినా వెళ్తాడు అన్నదానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మూవీలో అయితే ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు. సో ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అవైలబుల్ ఇన్ జియో హాట్స్టార్ విత్ డ్యూరేషన్ ఆఫ్ 2 hours 7 minutes. IMDb రేటింగ్ వచ్చేసేసి 7.8 విత్ 13K votes. మూవీ ప్లాట్ ఈజ్ వెరీ సింపుల్. జస్ట్ ఒక నార్మల్ కార్ పార్కింగ్ ఇష్యూ ఇద్దరు ఈగోయిస్ట్ మనుషుల మధ్యలో వస్తే దాన్ని సార్ట్ అవుట్ చేయడానికి ఏ లెవెల్ వరకు వెళ్తారన్నది ఈ మూవీ స్టోరీ చూస్తే చాలా సిల్లీగా అనిపించవచ్చు, బట్ వన్స్ యూ స్టార్ట్ ద మూవీ యూ విల్ డెఫినెట్లీ రిలేట్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ సిచ్యువేషన్. అండ్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఈ మూవీ అయితే డెఫినెట్లీ వర్త్ వాచింగ్. కార్ కొనడం పెద్ద విషయమే కాదురా, కానీ అది మెయింటైన్ చేయడమే పెద్ద మ్యాటర్. ఉన్న కొంచెం దాటి మూసేస్తే ఎలా రా వెళ్ళేది? మరి కొత్త బండిని బయట పార్క్ చేయమంటా? కొత్త బండి కదా అని తీసుకొచ్చి నా ఇంటి కిచెన్ లో పెడతావా? నెంబర్ 3లో నేను చూసిన హారర్ మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు డెమాంటీ కాలనీ. 2015లో రిలీజ్ అయింది. మూవీ బడ్జెట్ వచ్చేసేసి 2 crores అండ్ టోటల్ కలెక్షన్ 25 crores వరల్డ్ వైడ్. మూవీలోకి వస్తే 4 friends ఒక నైట్ డిమాంటీ కాలనీలో ఉన్న హాంటెడ్ హౌస్కి వెళ్దాం అనుకుంటారు అండ్ వాళ్ళకి అప్పుడు తెలియదు వాళ్ళ లైఫ్లో చేస్తున్న అతిపెద్ద మిస్టేక్ అదే అని. మూవీ ఉండేదైతే 2 hours కానీ ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఎండింగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. IMDb వచ్చేసేసి 7.1 అండ్ కజిన్స్ ఇంకా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో కూర్చొని ఒక హారర్ థ్రిల్లర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ మూవీని పక్కా రికమెండ్ చేస్తా. అండ్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఫ్రీగా కావాలితే యూట్యూబ్లో కూడా చూడొచ్చు అండ్ డెఫినెట్లీ వర్త్ ట్రైయింగ్. నిన్న ఎన్నిసార్లు చెప్పారు ఆ ఇంటికి వెళ్ళదని? చెప్తే విన్నావా? ముందు మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. నెంబర్ 2లో ఉన్న మూవీకి వెళ్ళే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. ఈ మూవీ అయితే అందరికీ కాదు, ఎవరికైతే డార్క్ ఇంకా ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్స్ నచ్చుతాయో వాళ్ళకి మాత్రమే. మూవీ పేరు బ్రహ్మయుగం, రిలీజ్డ్ ఇన్ 2024. లీడ్ యాక్టర్ వచ్చేసేసి మమ్మూటి గారు. అతని కెరియర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఈ మూవీలో ఇచ్చాడనమాట. కమింగ్ టు మూవీ, ఈ మూవీ మొత్తం బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. అండ్ మూవీ స్టోరీకి వస్తే ఒక మ్యాన్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళడమే తప్ప రావడం అనే కాన్సెప్ట్ అయితే ఉండదన్నమాట. అది తెలియక మన హీరో అయితే ఆ మ్యాన్షన్లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా సర్వైవ్ అయ్యాడు అండ్ ఏమేం సీక్రెట్స్ తెలుసుకున్నాడు అన్నది ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసేసి 2 hours 19 minutes విత్ 7.7 IMDb రేటింగ్. అవైలబుల్ ఇన్ సోనీ లివ్. మళ్ళీ చెప్తున్నా, ఈ మూవీ అయితే స్లో పేస్డ్ అండ్ అందరి కోసం కాదు. సో ఓన్లీ ఫర్ దోస్ హూ లైక్స్ డార్క్ అండ్ ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్స్. నువ్వు 2 సార్లు విధితో పన్నెం గట్టి ఆడొచ్చు అనుకుంటున్నావా?
నెంబర్ 1లో ఉన్న మూవీ పేరు మారిసన్. లీడ్ యాక్టర్స్ వచ్చేసేసి ఫహద్ ఫజిల్ అండ్ వడివేలు గారు. మూవీ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ విత్ IMDb రేటింగ్ ఆఫ్ 7.1. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మూవీలో స్టోరీ ముందే రివీల్ చేయడం నాకు ఇష్టం లేదు, బట్ మూవీ మాత్రం వేరే లెవెల్. మూవీలో కామెడీ, ఎమోషన్స్, డ్రామా అండ్ సస్పెన్స్తో ఫుల్ ఆన్ ఎంగేజింగ్గా ఉంటుంది. లాస్ట్లో యూ కాంట్ ఈవెన్ గెస్ ద క్లైమాక్స్. కామెడీ ప్లస్ సస్పెన్స్ థ్రిల్లర్స్ని చూద్దాం అనుకుంటే ఈ మూవీని పక్కా ట్రై చేయండి. మూవీలో అడల్ట్ ఆర్ ఇంటిమేట్ సీన్స్ అయితే ఏమీ లేవు. అండ్ ఐ వుడ్ సే నేను 2025లో చూసిన మూవీస్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్ గుడ్ మూవీ విత్ సాటిస్ఫైయింగ్ క్లైమాక్స్. సో డోంట్ మిస్ ఇట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. దీంట్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఉన్న మూవీస్ని ఎక్కడున్న వెతికి ప్రతి సాటర్డే మీ దగ్గరికి తీసుకొస్తా. అండ్ అలా వీడియో పెట్టగానే మీ దాకా రావాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టేసుకోండి. సీ యూ ఆన్ నెక్స్ట్ సాటర్డే. బాయ్ బాయ్. టేకింగ్ ఆఫ్ మీ సినీ సంచారి.